శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. రామచంద్రమూర్తి వారి యొక్క అవతార విశేషం చెప్పారు భీష్ముల వారు ధర్మరాజుకి. శ్రీకృష్ణ తత్వంలో భాగంగా తత్కృష్ణో మహాబాహు భీతానామభయంకరః అష్టావింశే యుగే రాజన్ను యజ్ఞే శ్రీవత్సలక్షణః. ధర్మరాజా, రామావతారం తరువాత 28వ యుగంలో విష్ణువు మహాబాహువు, శ్రీవత్సలాంఛనుడు, భీతి కలిగించే వారికి కూడా అభయంకరుడైనటువంటి శ్రీకృష్ణస్వామి వారిగా అవతారం దాల్చేరు. అందమైనటువంటి వారు, ఉదారుడు, లోకంలో అందరినీ కూడా అనుగ్రహించేటువంటి తత్వం ఉన్నటువంటి వారు, మనుషులందరికీ కూడా చాలా ఇష్టడైనటువంటి శంఖ చక్ర రథ ఖడ్గాల్ని ధరించినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు. వాసుదేవ ఇతి ఖ్యాతః లోకానాం హితదుత్సదా వృష్ణీనాం దుతులే జాతః భూమే ప్రియచికీర్షయా. భూదేవి యొక్క ప్రార్థనను మన్నించి భూభారాన్ని తగ్గించడం కోసం, లోకానికి హితం చేయడం కోసం వాసుదేవుడిగా ఖ్యాతిని అందించినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు వసుదేవుడు కుమారుడుగా అవతరించారు. శ్రీకృష్ణ స్వామి వారు మానవులందరికీ కూడా అభయప్రదాత. మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. శకటాసురుణ్ణి, యమరాజుణ్ణి, పోతన్ని వారందరినీ సంహరించారు. మానుష రూపంలో ఉన్నటువంటి కంసుడు ఇత్యాది రాక్షసులందరినీ కూడా సంహరించారు. ఎందుకు అవతరించారయ్యా అంటే అయం లోకహితార్థాయ ప్రాదుర్భావో మహాత్మనః. లోకహితం కోసమే రామచంద్రమూర్తి వారిలాగే శ్రీకృష్ణ స్వామి వారు కూడా అవతారం దాల్చారు. ఆ తరువాత కలియుగాంతంలో ధర్మం పూర్తిగా అయిపోతుంది. పాఖండులందరూ కూడా బాగా వాళ్ళ ప్రాబల్యం పెరుగుతుంది. ఆ సమయంలో ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం, మళ్ళీ బ్రాహ్మణుడికి హితం చేయడం కోసము కల్కి విష్ణు యశస్సు అనేటువంటి పేరుతో మళ్ళీ శ్రీమన్నారాయణుడు అవతారం దాలుస్తారు. ఇవే కాకుండా ఎన్నో దివ్య అవతారాలు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మవి. ఈ దివ్య అవతారాల గురించి బ్రహ్మవాదులందరూ కూడా పురాణాల్లో గానం చేశారయ్యా అని చెప్పారు. ఎప్పుడైతే భీష్ముల వారు ఏదైనా చెప్పారో వెంటనే ధర్మరాజు యశస్వి ఉపేంద్రుడు అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారి అవతారం గురించి ఇంకా నాకు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది పితామహ అని చెప్పాడు. అసలు భగవంతుడైనటువంటి ఆ జనార్దనుడు ఈ భూమి మీద యదువంశంలో ఎలా పుట్టాడు ఆ విషయాన్ని కూడా తెలియచేయండి. ఈ కంసుడి యొక్క వధ ద్వారా లోకాలని రక్షించారే స్వామివారు, ఎటువంటి వారు ఒక ఆవు యొక్క నేత్రాలు ఎలా ఉంటాయో అలా విశాలమైన నేత్రాలు ఉంటాయి. స్వామివారు గోవుల్ని కాస్తూ ఎందుకు జీవించవలసి వచ్చింది? బాల్యంలో ఈ గోవిందుడు బాల్యే గోవిందేన విచేష్టితం, బాల్యంలో ఈ గోవిందుడు చేసినటువంటి లీలలేమిటి, ఏ పనులు చేశారు అవన్నీ నాకు చెప్పండి అని ఎప్పుడైతే అడిగాడో భీష్ముల వారు, నాయనా, ఈ నారాయణుడు విష్ణు వంశంలో అవతరించినటువంటి విధానం అంతా కూడా నేను చెప్తానయ్యా. ఈ భూమిని రక్షించడం కోసము శ్రీమన్నారాయణుడు ఏ రకంగా అవతారం దాల్చింది చెప్తాను, చాలా జాగ్రత్తగా విను, అర్థం చేసుకో అన్నారు. అంటే మనం వినేటప్పుడు ఎలా వినాలి? అర్థం చేసుకునేటువంటి ఉద్దేశంతో వినాలి. విన్నటువంటిది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నది మనసులో నిలుపుకోవాలి. అది మననం చేసుకోవాలి. అది ప్రవచనం యొక్క శ్రవణ విధానం. ఆ రకంగా ప్రవచనం విన్నట్లయితే, అది వదిలిపెట్టకుండా దాన్ని మననం చేసుకుంటూ ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది. లేదంటే ఏదో శ్రమ పెట్టుకోవడమే,
ప్రవచనం విన్నామండి అంటే ఈ ప్రయోజనం ఉండాలని భీష్ములు వారు చెప్పిన మాట అది. ఎప్పుడైతే జనార్దనుడు అవతారం దాల్చారో అప్పుడు సముద్రాలు కూడా పులకరించాయ్యా ఆనందంతో, పర్వతాలు చెలించిపోయాయి, అగ్ని వివిధ రూపాల్లో ఉన్నటువంటి అగ్ని ప్రశాంతంగా ప్రజ్వలించింది, గాలులన్నీ కూడా మండలకరంగా వీచాయి, నక్షత్రాలు బాగా ప్రకాశించాయి, ఆకాశంలో దేవదుందుకులు మ్రోగాయి, దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దేవతలందరూ కూడా మంగళకరాలైనటువంటి వాక్కులతో స్వామివారిని స్తుతి చేశారు. మహర్షులందరూ కూడా ప్రీతితోటి స్వామివారిని సమీపించారు. నారదుడు ఇత్యాది దేవర్షులందరూ వచ్చారు. గంధర్వులు అప్సరోజనాలు వచ్చారు, నృత్యం చేస్తున్నారు, స్వామివారిని స్తుతి చేస్తున్నారు. అదే సమయంలో సచీపతి అయినటువంటి దేవేంద్రుడు వచ్చాడు, మహర్షుని గౌరవించాడు. మహర్షుని గౌరవించి చెప్పాడు ఇంద్రుడు, కృత్యాని దేవకార్యాని కృత్వా లోటహితాయ చ సలోకం లోటకుర్దేవ పునర్జక్ష స్వతేజస. స్వామి, దేవకార్యాలన్నీ కూడా నిర్వర్తించండి, మీరు నిర్వర్తించి లోకానికి హితం కలుగజేసి అప్పుడు నీ తేజస్సుతోటి, మీ తేజస్సుతో మీరు మరలా మీ పరంధామానికి వెళ్ళండి అని కోరాడు. చెప్పి దేవేంద్రుడు మునులతో పాటు తన లోకానికి వెళ్ళాడు. వసుదేవస్తతో జాతం బాలం ఆదిత్య సంనిభం నందగోపతులే రాజన్ను భజా ప్రాక్షాదయద్ధిరం. వసుదేవుడు కంసుడితో ఉన్నటువంటి భయం వల్ల సూర్య భగవానుల్లా ప్రకాశిస్తున్నటువంటి ఈ బాలకృష్ణుడిని తీసుకొని నందగోపులానికి వెళ్ళారు. ఆ నందగోపతులలో శ్రీకృష్ణ స్వామి వారు చాలా సంవత్సరాలు నివసించారు. ఒకనాడు శ్రీకృష్ణ స్వామి వారు ఒక బండి కింద పడుతున్నారు. యశోద అలా నదికి వెళ్ళింది. ఈ స్వామివారు బాలచేష్టలు చేస్తున్నారు. చేస్తూ ఈ కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు. ఒక్కసారి మధురమైన స్వరంతో ఏడ్చేరట. పాదాలు రెండు పైకెత్తేరట. ఒక పాదం ఒక అంగుష్టంతో ఒక బండిని ఎత్తిపట్టారు, రెండో పాదంతో దాన్ని పడగొట్టేశారు, దాన్ని తన్నారు. ఆకలితో స్తన్యం కోరుతూ ఏడుస్తున్నటువంటి స్వామివారు ఈ శకటాన్ని పడగొట్టడము, అందులో ఉన్న కుండలన్నీ పగిలిపోవడము చూసినటువంటి జనులందరూ కూడా ఇంత చిన్న వయసులో ఈ స్వామి ఏమిటి ఇలా చేస్తున్నారని ఆశ్చర్యపోయారట. మహాద్భుతమైనటువంటి ఈ లీలల్ని అందరూ ప్రత్యక్షంగా చూశారయ్యా. దేవతలందరూ చూస్తున్నారు. చూస్తూ ఉండగానే బాలకృష్ణుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు పోతన్ని సంహరించారు. ఈ బలరామకృష్ణుడిద్దరూ కూడా విజృంభించారు. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఏ రకంగా ఒకరి యొక్క కిరణాల ద్వారా ఇంకొకరు ప్రకాశత్వాన్ని పొందుతూ ఉంటారో ఆ రకంగా బలరామకృష్ణుడిద్దరూ కూడా ప్రకాశిస్తూ ఉండేవారు. వారు ఆడుకుంటూ ఉండేవారు, పెరుడు చిలుతూ ఉంటే తాగుతూ ఉండేవారు. ఒకనాడు బాలగోపాలుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెన్న తింటున్నారు. గోపికలందరూ చూశారు. స్వామివారిని రోటికి కట్టేశారు. ఆ ఉలూకలం ఆ రోడ్డుతో పాటుగా స్వామివారు రెండు అర్జున వృక్షాలని పెకలించారు. చాలా ఆశ్చర్యపోయారు అందరూ చూసినటువంటి వారు. ఇద్దరు రాక్షసుల యొక్క ప్రాణాలు తీశారు స్వామివారు. ఆ తర్వాత బలరామకృష్ణుడు కూడా బాల్యదశ నుంచి ప్రజస్థానంలోనే 7 సంవత్సరాలు ఉన్నారు. బాల్యదశ దాటిన తర్వాత బాలరాముడు నీల వస్త్రాన్ని ధరించేవాడు, నీలాంబరాన్ని. శ్రీకృష్ణ స్వామి వారు పీతాంబరాన్ని ధరించేవారు. ఒకరు పచ్చటి విలేపనం పూసుకుంటే ఒకరు తెల్లటి విలేపనం పూసుకున్నారు. కాకపచ్చ తరాబుభో
కాటపక్షాల చుట్టూతో ఉండేవారు ఇద్దరు కూడా ఈ బోరాలన్నీ ఊడుస్తూ ఉండేవారు. ఈ నెమల ఈకల్ని చెవుల్లో పెట్టుకుంటూ ఉండేవారు. కంఠంలో వనమాలను ధరిస్తూ ఉండేవారు. వేణువుని వాయిస్తూ ఉండేవారు. యజ్ఞోపవేతంగా తాళ్ళు వేసుకుంటూ ఉండేవారట. ఒక చోట కూర్చునేవారు, ఒక చోట ఆడుకునేవారు, ఒక చోట పడుకునేవారు. ఈ రకంగా లేకదోడల్ని కాస్తూ ఉండేవారు. మండల స్వరూపం వాళ్ళిద్దరిది కూడా. తిరుగుతూ ఉండేవారు, ఆడుతూ ఉండేవారు. ఆ తర్వాత బలరామకృష్ణుడు బృందావనానికి వచ్చారు. అక్కడ ఆవుల మందరం తిప్పుతూ ఉండేవారు, మళ్ళీ వాటిని తీసుకొస్తూ ఉండేవారు. ఒకరోజు ఈ బలరాముడు గోవిందుడు కలిసి వనంలో సంచరిస్తున్నారు. స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు శ్రీవత్స చిహ్నాన్ని ధరించున్నారు. పచ్చని వస్త్రం ధరించున్నారు. తెల్లటి గంధం పూసుకున్నారు. నల్లని జుట్టు ఉన్నది. వారిద్దరూ ఒక చోట పాడుకుంటున్నారు, ఒక చోట ఆడుతున్నారు, ఒక చోట నాట్యం చేస్తున్నారు, ఒక చోట నవ్వుతున్నారు. ఒక చోట స్వామివారు వేణువు వాయిస్తున్నారు, ఒక చోట పాడుతున్నారు. ఈ రకంగా గోవులందరినీ కూడా ఆనందింపచేస్తున్నారు. వర్షాకాలంలో కూడా అందమైన వనప్రదేశాల్లో సంచరిస్తున్నారు ఇద్దరు కూడా. గోవులతో పాటు తిరుగుతున్నారు. మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు అలా తిరుగుతూ భాండీరము అనేటువంటి మర్రి చెట్టును చూశారు. ఆ మర్రి చెట్టు నీడలో ఉండాలనుకున్నారు. అక్కడ దేవతలతో స్వర్గంలో ఎలా ఉంటారో ఆ రకంగా ఇతర గోపబాలులతో కలిసి ఆ చెట్టు కింద ఉన్నారు కొన్ని రోజుల పాటు. రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు అక్కడ. గోపాలులందరూ కూడా శ్రీకృష్ణ స్వామి వారి గురించే గానం చేస్తూ అలా తిరుగుతున్నారు మనమంతా కూడా. స్వామివారు ఆకుబూర వాయిస్తున్నారు, తర్వాత వేణువు వాయించారు, తరువాత తుంబాన్ని వాయించారు, వీణని వాయించారు, మధ్య మధ్యలో ఇవన్నీ వాయిస్తున్నారు వారు. ఈ విధంగా స్వామివారు అనేక రకాలైన ఆటలన్నీ ఆడుతున్నారు. ఆ గోపాలులతో పాటు విహరిస్తున్నారు. సర్వభూతాలు చూస్తున్నాయి. స్వామివారు లోకహితాన్ని కలిగిస్తున్నారు. ఆ బృందావనంలో ఒక కదంబ వృక్షాల వనం ఉన్నది. అక్కడ సరస్సులో కాళీయుడు అనేటువంటి సర్పం ఉంది. ఆ సర్పం యొక్క శిరస్సు మీద జనులందరూ చూస్తుండగా స్వామివారు నాట్యం చేశారు, దాన్ని శాసించారు. శ్రీకృష్ణ స్వామివారు ఆ రకంగా బలరాముడితో కలిసి ఆ వనంలో విహరించారు. అక్కడ తాళవనం అంటే తాటి చెట్ల వనం ఉంది. అక్కడ గాడిద రూపంలో ఉన్నటువంటి ధేనుకాసురుణ్ణి బలరాముడు సంహరించాడు. ఒకనాడు బలరామకృష్ణుడు వనంలో ఆవు మందలను తీసుకొని వెళ్ళారు. ఆడుతున్నారు, పాడుతున్నారు, వెతుకుతూ తిరుగుతున్నారు. చెట్లన్నీ వెతుకుతూ తిరుగుతుంటే ఆవుల్ని దూడల్ని పేర్లతో పిలుస్తున్నారట. చక్కగా ఆడుకుంటున్నారు. అంటే మానవ రూపంలో పరమాత్మ సంచరిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఆ తర్వాత స్వామివారు గోవ్రజానికి వెళ్ళారు. అక్కడ గోపబాలురు అందరూ కూడా గిరియజ్ఞం చేస్తున్నారు. స్వామివారు నేనే పరమాత్మని అనేటువంటి సందేశం ఇచ్చారు. ఆ గిరిరాజు కోసం చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ వారే తీసుకున్నారు, ఆరాధించారు. అప్పుడు గోపబాలురందరూ కూడా శ్రీకృష్ణ స్వామివారిని ఆరాధన చేశారు, వారికి పూజ చేశారు. దివ్యమైన శరీరంతో స్వామివారి ఆ పూజలన్నీ కూడా స్వీకరించారు. అదే సమయంలో ధృతో గోవర్ధనో నామ సప్తానాం పర్వతస్తదా శిశూనా వాసుదేవేన డవార్థ మరిమర్దన. అదే సమయంలో బాలుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు ఈ ఆవుని రక్షించడం కోసము గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తి పట్టుకున్నారు. కష్టసాధ్యమైనటువంటి ఆ పర్వతాన్ని మోసేటువంటి పని చూసి సకల లోకాలు కూడా ఆశ్చర్యపడిపోయాయట. దేవేంద్రుడు వెంటనే భూమి మీదకి వచ్చాడు. శ్రీకృష్ణ స్వామి వారిని గోవింద అని పిలిచాడు.
పిలిచి గోవింద పట్టాభిషేకం చేశాడు. స్వామివారిని ఆలింగనం చేసుకొని మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళాడు. పశువుల యొక్క హితం కోసం స్వామివారు వృషభ రూపంలో ఉన్నటువంటి అరిష్టుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించారు. కేసి అని మరో రాక్షసుడు ఉండేవాడు. వాడు 1000 ఏనుగుల బలంతో ఉంటాడు. వాడు గుర్రం రూపంలో ఉండేవాడు. వాడిని సంహరించారు స్వామివారు. తర్వాత చానూరమల్లుడు అనేటువంటి రాక్షసుడు, వీడు ఆంధ్రుడు అన్నారు వీడిని, వాడిని సంహరించారు స్వామివారు. ఇక ఎవరైతే కంసుడు తన సోదరుడితో కలిసి వచ్చాడో సైన్య సమేతంగా, అతన్ని కూడా స్వామివారు సంహరించారు. ఈ ముష్టికుడు అనేటువంటి వాడు వచ్చాడు, అతన్ని బలరాముడు సంహరించాడు. శ్రీకృష్ణ స్వామి వారిని చూస్తేనే భయపడ్డాడు శ్రీకృష్ణుడు. కంసుడు కోలయాపీఠం అనే గజేంద్రాన్ని పంపించాడు, దాన్ని సంహరించారు. శ్రీకృష్ణ స్వామి వారు కంసుడిని సంహరించి ఉగ్రసేనుడిని రాజుగా అభిషేకం చేయించారు. తల్లిదండ్రులు 2 దేవకీ వసుదేవులకు నమస్కారం సమర్పించారు. ఇటువంటి పనులన్నీ చేస్తూ శ్రీకృష్ణ స్వామి వారు బలరాముడితో పాటు కొన్ని రోజులు అక్కడ నివసించారు. స్వస్తి.